గులాబీ పార్టీ టార్గెట్ గా కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందా? బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారా? అందుకే ఆపరేషన్ ఆకర్ష్ను మొదలు పెట్టారా? ఓవైపు బీఆర్ఎస్ పార్టీని తమలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే మంత్రి కోమటిరెడ్డి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తెలంగాణ పాలిటిక్స్ అన్ని వలసల చుట్టే తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది. ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మరికొందరు నేతలు త్వరలోనే హస్తంకూటికి చేరుతారని ప్రచారం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా కాకుండా ఒక్కొక్కరిగా చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో కేసీఆర్ కోటరీలో పనిచేసిన నేతలే పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పుడు కేవలం 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే త్వరలోనే వీలైనంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకంగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తుందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీఆర్ఎస్ విలీనంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయమన్నారు. అసెంబ్లీలో బీజేపీకి చీటీలలో రాసి అందించడమే వారిద్దరు ఒకటనే విషయం అర్థమవుతుందన్నారు. దీనికి తోడు ఢిల్లీ స్థాయిలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల మాజీ సీఎం కేసీఆర్ నోరు మెదపలేదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు నిధులు కేటాయిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కోమటిరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, అందుకు బడ్జెట్లో నిధులు కేటాయించామని తెలిపారు. అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ అయిపోగానే 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టిను. నేను ఢిల్లీలోనే ఉన్నా. అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాలిటీ 2 రాష్ట్రాలది. ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలని చెప్పాలి మీరు. విలీనానికి ఇది చర్చలకు జరుగుతుందంటానికి ఉదాహరణ కాదా? అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ఉంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని చీల్చెండాడుతావు. నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా 8 రూపాయలు ఇవ్వలే మాకు. అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే? ఇక విలీనం అవుతుందా కాదా? TV9 వాళ్ళు, మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికి వస్తున్నాయి. ఇది కుర్చీ బచావో ప్రభుత్వం. మోడీ గారు అక్కడ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు సీట్లు ఉంటే సరిపోతుంది. లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు. మనకు 1 రూపాయి ఇవ్వలే. కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే? ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలోనూ రచ్చ రాజేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకోవాలని భావిస్తుండగా కోమటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని ఎలా కామెంట్స్ చేస్తారని గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోందట. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. అయితే ఇదంతా కాంగ్రెస్ మైండ్ గేమ్ లో భాగమైన చర్చ కూడా జరుగుతోందట. బీఆర్ఎస్ ను దెబ్బతీయాలంటే ఇలాంటి ప్లాన్స్ ఎంతైనా అవసరమని నేతలు చెబుతున్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ నేతల కామెంట్స్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ మైండ్ గేమ్ విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ మరో ప్లాన్ సిద్ధం చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయమన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయని మాత్రం చెప్పవచ్చు.